నమస్తే. కూటమిని కూర్చడంలో సక్సెస్ అయిన చంద్రబాబు నాయుడు కూటమిలో కథ మొత్తం తానే నడిపించడంలోనూ సక్సెస్ అవుతున్నారు. క్రింది స్థాయి కేడర్ ఎలా ఉన్నా హై లెవెల్లో అంతా బాబుగారు అనుకున్నట్లుగానే జరుగుతోంది. కూటములతో ఇబ్బందులు ఉంటాయని భయపడినా అందరూ కూడా తన వాళ్లే కావడంతో స్మూత్ గా నడిపించడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఇటు జనసేన అటు బీజేపీని కూడా తన గ్రిప్ లోకి తెచ్చుకుంటున్నట్లే కనపడుతోంది. కూటమి కారణంగా 31 అసెంబ్లీ స్థానాలను 8 పార్లమెంటు నియోజకవర్గాలకు టీడీపీ దూరమైనా అక్కడ కూడా ఎక్కువ శాతం తన వారినే నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. తర్వాత అభ్యర్థుల మార్పుల విషయంలోనూ ఆయన వేసిన ప్లాన్ కొంతవరకు ఫలించినట్లే కనపడుతోంది. తొలుత ఎక్కువ స్థానాలను అడుగుతారని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను 21 స్థానాలకే పరిమితం చేశారు. 24 స్థానాలను జనసేనకు ఇచ్చినట్టే ఇచ్చి మరో 3 స్థానాలను ఆ పార్టీ నుంచి బీజేపీకి పంపడంలోనూ విజయం సాధించారు. పార్లమెంటు నియోజకవర్గంలోనూ అదే రీతిలో వ్యవహరించారు. తన సోదరుడు నాగబాబును అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించిన పవన్ కళ్యాణ్ కు నచ్చజెప్పి మరి దానిని బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు నరసాపురం వంతు వచ్చింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మను తప్పించి రఘురామకృష్ణంరాజుకు అప్పగించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజును పోటీ చేయించి ఉండి సీటును శ్రీనివాస వర్మకు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. ఇక అనపర్తి సీటు విషయంలోనూ చంద్రబాబు బీజేపీ నేతలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. తమ పార్టీకి అచ్చిరాని తంబళ్లపల్లి సీటు బీజేపీకి ఇచ్చి అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చే విధంగా కమలం పార్టీ నేతలను ఒప్పించడంలో విజయం సాధించినట్టే కనిపిస్తోంది. కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పినా అది కూడా చంద్రబాబు చెప్పినట్లే జరుగుతోందన్నది పార్టీ వర్గాల సమాచారం. ఇక అవనిగడ్డ, పాలకొండ సీట్లలో తన మనుషులను జనసేన నుంచి పోటీ చేయిస్తున్నారు. ఇటు పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరిలతో కథను ముందుండి నడిపిస్తూ చంద్రబాబు తాను వెనక నుంచి డైరెక్షన్ ఇస్తుండటంతో కూటమిలో సీట్ల వ్యవహారంలో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పైకి చెబుతున్నా రేపు శాసనసభలో ఎటు చూసినా పార్టీ కండువాలు వేరైనా తన మనుషులు ఉండాలన్న చంద్రబాబు ప్రయత్నం మాత్రం ఇప్పటి వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. మున్ముందు చంద్రబాబు వ్యూహాలకు కమలం, గాజు గ్లాసు పార్టీలు ఏ మేరకు ప్రభావం అవుతాయో తెలియదు. కానీ ఇప్పటి వరకైతే మిత్రులపై తనది పైచేయి అనే సంకేతాలను పసుపు పార్టీ కేడర్ కు బలంగా పంపడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అయితే బాబు అనుకున్నదే జరుగుతోంది. అయితే పేరుకు మాత్రమే కూటమి, మొత్తం బాబు చెప్పినట్టే జరుగుతోంది. అసలు 3 పార్టీల కూటమేనా ఇది, లేక బాబు పార్టీ కండువాలు కప్పుకొని ఆయన ఆడమన్నట్టు ఆడుతున్నాయా అనే భావన బీజేపీ, జనసేన కేడర్లో కలిగితే టీడీపీకి నష్టమే. ఇప్పటికే జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారు. కొందరు నేతలు పార్టీ మారారు. బీజేపీలోని మొదటి నుంచి ఉన్న సోము వీర్రాజు, విష్ణువర్ధన్, జీవీఎల్ వంటి వారికి సీట్లు రాకపోవడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి కాకుండా బాబు మనుషులుగా ముద్రపడిన వారికి సీట్లు దక్కడంపై పార్టీలోనే విభేదాలు పొడచూపాయి. ఇక కింది స్థాయి కేడర్ సైతం అసంతృప్తిగానే ఉంది. బీజేపీకి ఇచ్చిన సీట్లపై ఆ పార్టీ కేడర్ కాస్త సంతోషంగానే ఉన్నా జనసేనకు దక్కిన సీట్లు, పోటీ చేస్తున్న నేతల విషయంలో ఆ పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉంది. వారంతా కూటమి విజయానికి సహకరిస్తారా, టీడీపీ అభ్యర్థులకు ఓటేస్తారా అనేది అత్యంత కీలకం. నేతలను ఒప్పించడంలో సక్సెస్ అయిన బాబు కేడర్ను ఏకం చేయగలిగితే ఓట్ల బదిలీ జరిగేలా కేడర్ను సమన్వయం చేస్తేనే ప్రయోజనం. లేకుంటే అంతా తాను అనుకున్నట్టే జరిగినా ఫలితం వేరేలా వచ్చే ఛాన్స్ లేకపోలేదు. మరి కేడర్ను బాబు ఎలా దారికి తెస్తారో చూడాలి.